మొన్న పెట్టిన వీడియోలో చుక్కకూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదండి. అదే పచ్చడితో ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లో దీంతో ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. పొద్దున్నే హడావుడి లేకుండా ముందు రోజు నైట్ ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే తెల్లారుజామున ఈజీగా మనం వాళ్ళకి లంచ్ బాక్స్లో ఇవి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అనమాట. ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. 2 వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి దాల్చిన చెక్క అలాగే 3 లేదా 4 లవంగ ముగ్గలు వేసుకోండి. రైస్కి తగ్గట్టు నూనె వేసుకోవాలండి. నేనైతే 2 పిల్లలకి సరిపోయేంత రైస్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ నూనె అయితే సరిపోతుంది. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో వండుకుంటే చూసుకొని ఆయిల్ని అలాగే నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, అవి వేగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ని ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మొత్తం వేయించుకోవాలండి. ఒక 2 లేదా 3 నిమిషాల్లో వేగిపోతాయి. ఇందులోకి ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదా చుక్కకూర పచ్చడి, ఆ పచ్చడిని 2 లేదా 3 స్పూన్లు వేసుకోండి. ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే మీకు ఈ రెసిపీ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. అలాగే ఐ బటన్లో కూడా లింక్ని ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. ఇప్పుడు దీన్ని ఒక 2 లేదా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇది వేగిపోయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఎందుకంటే పచ్చడిలో ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టు యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ మీద వేయించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని లంచ్ బాక్స్లోకి పెట్టేసి పిల్లలకి ఆనియన్ ఇష్టంగా ఉంటే ఆనియన్ని కట్ చేసి ఆనియన్ పీసెస్ని పెట్టిస్తే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బాక్స్ని ఖాళీ చేసుకొని తీసుకొస్తారనమాట. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరూ మెచ్చే వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి.